దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చాలా శ్రద్ధశక్తి వాక్యం విందాం. చదవబడిన లేఖనాలు మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 'నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, విలువైన నీ మాటల కోసం తండ్రి ఎంతగానో ఎదురు చూస్తున్నాం అయ్యా. ఈ యొక్క నేటి దినాన్ని నీ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి మా జీవితానికి. మేము నేర్చుకోవలసిన సమయం గనుక మాకు విలువైన మాటలు నేర్పిస్తారని మరొకసారి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. వ్యర్థముగా కాక హృదయాలతో మాట్లాడేవాడు గనుక, హృదయాలను పరిశోధించి ఎరిగి ఉన్న దేవుడు గనుక నీవే నీ కృపతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మేలు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మీ మధ్యకు వచ్చి 10 రోజుల పైన అయి ఉంటుంది. అవునా? అందరూ బాగున్నారా? అమ్మ, ప్రయాణం అంతా బాగా జరిగిందా? మీకు అందరికీ వందనాలు. మీ ఇద్దరికి కూడా వందనాలు. అయిపోయినాయా? దేవుని యొక్క నామాన్ని బట్టి వాక్యాన్ని విందాం. మన జీవితాలు చాలా విలువైనవి. అయితే మన యొక్క జీవితాలు విలువైనవి అని ఎందుకంటే తెలియని విషయాలలో చాలామంది ముందుకు వెళ్తున్నారు, తెలిసిన విషయాలలో మనం ముందుకు సాగుతున్నాం. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తేడా ఏంటంటే మన జీవితం అనేది బాగుంటుంది, వాళ్ళ జీవితం అనేది సమస్యలతో ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా మన సొంత అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలతో మనం ముందుకు అనేది వెళ్ళకూడదు. ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈరోజు మనం ఎలా ఉండాలి, మన స్థితిని ఎలా గమనించాలి, మన ప్రతి అణువణువు ఎలా మనం కనిపెట్టి ఉండాలని ఇంచుమించు ఇప్పుడు 10 గంటల పావు అయింది. తప్పకుండా నేను 1 గంట కల్లా ముగించేస్తాను. త్వరగా నేను ముగిస్తాను. గంట కంటే ఎక్కువ తీసుకుంటే మీకు విసుగు వస్తుంది. అర్థమవుతుందా? 30 నిమిషాలు చెప్తే ముద్దంట, 40 నిమిషాలు చెప్తే అద్దంట, గంట చెప్తే సిరాకంట. కాబట్టి చాలా చక్కగా మీకు టైం తెలియకుండా వాక్యాన్ని వివరిస్తాను. మీరు వాక్యంలోనికి వచ్చేయండి. ఇక్కడ అంతా ఏ ఆలోచనతో ఉన్నారో అదంతా తీసేయండి. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల అన్నాడు. మనం ప్రతి క్షణము వాక్యాన్ని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, చాలా విషయాల్లో నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇవాళ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నప్పుడు తన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మారకముందు, మారిన తర్వాత తన జీవితం ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని చదివించాం గనుక యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహించాలి. ముందు అర్థమవుతుందా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో మనం గ్రహించాలి. ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్తాను చూడండి. పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథంలో భయము లేని భక్తి చేశారు. క్రొత్త నిబంధన గ్రంథంలో భయభక్తులతో భక్తి చేస్తున్నారు. అంటే మనం గమనించాలి, క్రీస్తు మరణించక ముందు ఒక భక్తి ఉంది ధర్మశాస్త్రం ప్రకారం, క్రీస్తు మరణించిన తర్వాత ఇంకొక భక్తి ఉంది. అంటే అప్పుడు గొర్రెపిల్ల ద్వారా ప్రజలకు పాపపు విడుదల ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ద్వారా విడుదల ఉంది. ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే, మారు మనసు పొందిన మనము, వాక్యాన్ని వింటున్న మనము,
భయభక్తులతో జీవిస్తున్న మనము ఏం కలిగి జీవించాలి అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచి బ్రతకాలి, దేవుని యందు సహనముతో కనిపెట్టాలి, దేవుని యందు చాలా ఓర్పుతో మనము జీవించాలి. ఎందుకయ్యా అంటే మనకి బయట వాళ్ళకి వ్యత్యాసం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది వాళ్ళకి మీకు కంపారిజన్ చేసుకుని మీ జీవితాలు వ్యతిరేకంగా ఉంటున్నాయో ఆలోచన చేసుకోండి. ఏం చెప్పాను? మందు తాగేవాడు వైన్ షాపుకి వెళ్తున్నాడు, చెప్పాలి. మందు తాగేవాడు వైన్ షాపుకి వెళ్తున్నాడు, ప్రార్థనకు వచ్చే మనము కూడా చక్కగా వాక్యాన్ని బయటికి వెళ్తున్నాం. వాడు రేపటి దినాన్న చక్కగా కాయ తెచ్చుకుని తాగుతున్నాడు, మరలా నువ్వు ఆ మందిరానికి వచ్చి అదే వాక్యాన్ని విని బయటికి వెళ్ళి అదే పద్ధతిలో బ్రతుకుతున్నావు. అంటే తాగేవాడికి మనకి తేడా లేదు. ఎందుకంటే మందిరానికి వచ్చేవాడు మనస్సు మార్చుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, యథార్థమైన త్రోవలలో నడుస్తూ ఉండాలి, చక్కని మాటలతో ఇంకొకరికి ఆదరణ కల్పిస్తూ ఉండాలి. ఇవి లేకపోతే వైన్ షాపుకి వెళ్ళినా ఒకటే, మందిరానికి వచ్చి వెళ్ళినా ఒకటే. ఎందుకంటే వాడికి బుద్ధి లేదు, ఎవడు చెప్పిన దాని మీద రాసిపెట్టి ఉన్నా కానీ వాడికి బుద్ధి లేదు తాగాలని. అలాగే మందిరానికి వచ్చి దైవ సేవకుడు చెప్తున్న మాటల మీద మనము ఆజ్ఞలను, ఆ మాటలను గైకొనకపోవడం వలన దాని వలన మనకి ఫలితం అనేది ఉండదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నప్పుడు మన ప్రవర్తన అనేది మారుతూ ఉండాలి, మన నోటు తీరు అనేది మారుతూ ఉండాలి, మన భవిష్యత్తు అనేది మారుతూ ఉండాలి. అందుకే నేను నేటి దినాన్ని మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఎవరంటే పేతురు. చెప్పండి ఎవరు? పేతురు విషయంలో ముందుకు వెళ్ళే కొలది వివరిస్తాను. అయితే మొదటిగా యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మాట తీరు విషయంలో, శరీర విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, పాటలు పాడే విషయంలో, ఇవన్నీ ఏంటంటే దేవుని యందు భయభక్తుల్ని కలిగడం నేర్పిస్తాయి, దేవునితో సహవాసం చేయడం నేర్పిస్తాయి, దేవునితో ప్రతి క్షణము గడపడం నేర్పిస్తాయి. ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా? చక్కగా వాళ్ళకలాగా ఇష్టానుసారంగా జీవిద్దామంటే నీ కొరకు డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. నువ్వు ఎలా అయినా బ్రతకొచ్చు, ఎలా అయినా జీవించవచ్చు, ఎలా అయినా నడవచ్చు, నువ్వు ఏ బూతులైనా తిట్టుకోవచ్చు, నిన్ను ఎవ్వరూ అభ్యంతర పెట్టరు, నిన్ను ఎవ్వరూ కష్టపెట్టరు. అది నీ అర్హత. కానీ ఇక్కడ నీ అర్హత ముగించబడితే నీ ఇష్టం అక్కడ నెరవేర్చబడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వెన్ని చేసినా పర్వాలేదు, నీ కోసం అన్నీ ఏర్పాటై ఉంటాయి. వైన్ తాగాలంటే వైను, నువ్వు వ్యభిచారం చేయాలంటే వ్యభిచారం, తల్లిదండ్రులు మోసం చేయాలంటే మోసం చేయొచ్చు, నువ్వు ఏదైనా దొంగతనం చేయొచ్చు అంటే చేయొచ్చు, లేకపోతే ఇతరుల మీద దాడి చేసి చంపేయచ్చు, ఏదైనా నువ్వు చేయొచ్చు. ఇక్కడ కేవలం నీ భవిష్యత్తు మాత్రమే. తర్వాత నీ భవిష్యత్తు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనేది నీకు ఉండదు, నీ అధికారం అయిపోతుంది. అక్కడ కూడా నువ్వు అధికారంతో ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్న మాట చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావు అని చెప్తున్నాడు. కాబట్టి 2 విధాలు నేర్చుకోండి. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. నేను జీవించలేనా? రోజుకు 10 మందిని కొట్టొచ్చు వెళ్ళి, లేకపోతే 10 మందితో తిరగొచ్చు వెళ్ళి, 10 మంది వైన్ షాప్ కూడా తిరగొచ్చు. కానీ నాకు ఎటువంటిది కావాలంటే ఈ లోకంలో ఏదైతే కోల్పోతున్నానో, ఈ లోకంలో ఏ ఆనందాన్ని అయితే కోల్పోతున్నానో ఆ ఆనందం పరలోకమందు ఉందని మనం వెతుక్కోవడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నారంటే వైన్ షాప్లో వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారా అంటే డబ్బు సంపాదనలో వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారా అంటే నా ఆస్తిని మరింత ఎక్కువ చేసుకోవాలని బ్రతుకుతున్నారు. హార్ట్ అటాక్ వచ్చి పోతే దాని వలన లాభం లేదు. అందుకని మనము ఎలాంటి వారం అంటే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుని యందు మాత్రమే భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళము అని మనం అర్థన చేస్తే ఇక్కడ బాగా గుర్తు చేస్తున్నాడు, నా కుమారుడా నీవు ముందు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, మన కుటుంబము వర్ధిల్లాలంటే మనమే కారణం అవ్వాలి. పక్కింటి వాళ్ళు వచ్చి మనకి సపోర్ట్ చేస్తారా? పక్కింటి వాళ్ళు వచ్చి మన ఇంటిని కట్టి పెడతారా? కట్టరు. మరి ఎవరు మన భవిష్యత్తును బాగు చేసుకోవాలి, మన గృహాన్ని కట్టుకోవాలి, మన గృహాన్ని చక్కగా నిర్మించుకోవాలంటే అది మన చేతిలోనే
ఉంటుంది. అలాగే మన దేహం మీద కూడా మనకు అధికారం ఉంది. పాపము చేయాలన్నా నీ ఇష్టం, శాపాలు మొయ్యాలన్నా నీ ఇష్టం, నరకానికి వెళ్ళాలన్నా నీ ఇష్టం, పరలోకానికి వెళ్ళాలన్నా నీ ఇష్టం, ఏదైనా నీ ఇష్టం. అయితే నీ ఇష్టము ఎలా ఉండాలంటే నీ జీవితాన్ని కట్టుకునే రీతిగా ఉండాలి, నీ జీవితాన్ని బాగు చేసుకునే దానిగా ఉండాలి, నీ జీవితాన్ని యథార్థమైన వాటి వైపు నడిపించే రీతిగా ఉండాలి. అందుకని నా మాటలు నీవు దాచుకొని వాటిని ఆజ్ఞగా తీసుకుంటే అవన్నీ నీకు భవిష్యత్తులో మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక బండి ఉంటుంది. ఆ బండిలో మొట్టమొదట నడవాలంటే పెట్రోల్ ఉండాలి, అవునా? అలాగే ఆ పెట్రోలు ఉపయోగపడాలంటే ఆ బండి మొదట నడవడం ప్రారంభించాలి. నడవాలంటే దాని లోపల, ఇంజిన్ లోపల ఇంజిన్ ఆయిల్ ఉండాలి, లేకపోతే అది పని చేయదు. అలాగే మన యొక్క జీవితంలో కూడా అదే చేయాలి. ఏంటయ్యా అంటే ప్రార్థన అనేది ఉంటే మన జీవితం నడవడం ప్రారంభించబడుతుంది. వాక్యం అనేది ఉంటే మనం ఎంత దూరం ప్రయాణం చేయాలనేది తెలియపరుస్తుంది. కాబట్టి మనం ఏం చేసే వాళ్ళమై అంటే దేవుని మాటలు వినడానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం కాదు, విని దాని ప్రకారం నడిచే వాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఉంటాం. రాబోతున్న రోజుల్లో మరింత బలపడబోతున్నారు మీరు. దేవుడు స్పష్టంగా మీ హృదయాలతో మాట్లాడబోతున్నాడు. మీ హృదయాలకు తగినట్లుగా కాదు, దేవునికి నచ్చినట్లుగా మీరు బ్రతకబోతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు మనం వేసే ప్రతి స్టెప్ మన జీవితాలని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం పాడు చేసుకుంటే గనక ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు మరి హఠాత్తుగా నాశనమగుతాడు. కాబట్టి అలాంటి ఉద్దేశాల్లో మనం వెళ్ళకూడదు. మనము ఏంటయ్యా అంటే నిజమైన బాటలో వెళ్తూ మన జీవితాలను ఎలా బాగు చేసుకోవాలని చెప్పి మనం ముందుకు సాగుతూ ఉండాలి. నా కుటుంబం అంతటి కోసం ప్రార్థన చేస్తాను, నా కోసం ప్రత్యేకమైన జీవితం ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకు? తీర్పు అందరికీ ఒకేసారి ఇంట్లో వాళ్ళకి జరగదు. ఎవరు వెళ్తే వాళ్ళకి మాత్రమే తీర్పు జరుగుతుంది. కేవలం నువ్వు అందరి గురించి ఆలోచించక్కర్లా, మారండి అని చెప్తావు, మారితే వాళ్ళు మారుతారు. కానీ నువ్వు మాత్రం దానిలో నుంచి చెదిరిపోకూడదు. మారమని నువ్వు చెప్తున్నావు, వాళ్ళు మారకపోతే వాళ్ళలా నువ్వు మారకూడదు. కానీ నీ ప్రత్యేకమైన మార్గము నీకే ఉండాలి, నీ ప్రత్యేకమైన జీవితం నీకే ఉండాలి. అందుకని నేను ఒకటే చెప్తాను, నీ భవిష్యత్ అనేది దేవుని ఎదుట నిలబడే రీతిగా ఉండాలి. నీ భవిష్యత్ అనేది దేవుని ఎదుట గొప్ప మార్కులతో సంపాదించుకునే రీతిగా ఉండాలి. అందుకనే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో మంచిది మనకి. చూద్దాం, పేతురు విషయానికి వెళ్దాం. చూడండి 66వ వచనం. పేతురు ముంగిటి క్రింద భాగంలో ఉండగా ప్రధాన యాజకులలో పనికెత్తెలను ఒకటి వచ్చి పేతురు చలికాచుకొనుట చూచెను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా నేను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతట కోడి కూసెను. యేసుక్రీస్తు ఒక విషయాన్ని పేతురుకి చెప్పాడు. ఏమని చెప్పాడు? కోడి కూయక ముందే 3 సార్లు, ముమ్మారు కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్తావన్నాడు. అన్నాడా లేదా? ముందుగానే పేతురికి ఒక అధ్యక్షత వహించి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటంటే, పేతురు వీళ్ళందరూ ఎలా ఉన్నా కానీ కోడి కూయక ముందే నన్ను 3 సార్లు నువ్వు ఎరుగనని చెప్తావు అన్నాడు. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే పేతురు యేసుక్రీస్తు కూడా తిరిగాడా లేదా? చెప్పాలి. పేతురు యేసుక్రీస్తు కూడా తిరిగాడు. మొట్టమొదట పిలుచుకున్నది ఎవరినంటే పేతుర్ని, ఆంద్రేయాని దేవుడు యేసుక్రీస్తు వారు పిలుచుకున్నారు. వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నప్పుడు తన తండ్రికి సహాయం చేస్తున్నప్పుడు పేతురు, ఆంద్రేయ నా కూడా వచ్చేయండి, నిన్ను మనుషులను పట్టేవారిగా నేను చేస్తానని చెప్పి మొట్టమొదట వారిని పిలిచాడు. వాళ్ళని పిలిచిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన కూడానే పెట్టుకున్నాడు. పేతురు
అద్భుతాలు చూశాడు, చనిపోయిన వారిని లేపడం చూశాడు, స్వస్థతలు చూశాడు, రోగులను బాగు చేయడం చూశాడు, కంటికి కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చేయడం చూశాడు, కుంటి వారిని నడిపించడం చూశాడు. అన్ని విధాల అన్నీ చేశాడు. పేతురు యేసుక్రీస్తు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాడు. అలాంటి నేర్చుకున్న వ్యక్తి ఒక స్త్రీ అడగగానే ఏమన్నాడంటే, దేవునిని ఎవడో నేను ఎరుగను అంటున్నాడు. అర్థమవుతుందా? సిలువ మరణం దగ్గరికి వెళ్ళేటప్పటికి యేసుక్రీస్తు ఎవడో నేను ఎరుగనని అతడు చెప్తున్నాడు. ఈరోజు మనం గమనించుకుందాం. మీ జీవితాలు బాగు చేసుకోండి అని చెప్తుంటే మీరు తప్పకుండా మీ జీవితాలను బాగు చేసుకుంటే సంతోషం. బాగు చేసుకోకపోతే దాని వలన వచ్చేది కీడా మేలా? చెప్పాలి. మేలొస్తుందా కీడొస్తుందా? కీడే వస్తుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. పేతురు కూడా అదే చెప్తున్నాడు. తన శరీరాన్ని కాపాడుకోవడానికి, తన అనుభవాలను కాపాడుకోవడానికి, తన బ్రతకడానికి ఏం చెప్తున్నాడంటే, క్రీస్తులో నేను ఒకణ్ణి కాదు, ఆయన ఎవడో నాకు తెలీదు, నాకెవడో తెలియదు ఆయన అని చెప్తున్నాడు. ఈరోజు మనం అలా ఉండకూడదు. క్రీస్తు సైనికులు వంటి క్రీస్తు కోసం మరణించేవారిగా ఉండాలి. క్రీస్తు కొరకు ఏదైనా ఎదుర్కొనే వారిగా ఉండాలి. కష్టాలలో కూడా విడవకుండా దేవుడు కాపాడ్డా. ప్రతి నష్టములో కూడా దేవుడు మనకి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా దేవుని తక్కువ అంచనా చేసి నమ్మకం ఉంచొద్దు. దేవుని ఎప్పుడు కూడా తక్కువ చేసి ఆలోచన చేయొద్దు. ఆయన చెయ్యాలి అన్న పర్టికులర్ నమ్మకం నీలో ఉంటే, నువ్వు నమ్మిక ఉంచిన ఎడల అది నేను చేసి పెడతానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు మనలా అబద్ధమాడేవాడు కాదు, మనలా నోరు జారేవాడు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు పేతురు కూడా ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు కూడా అంత సహవాసం చేశాడు, ఎంత గొప్ప అద్భుతాలు చేశాడు. సముద్రం మీద నడిచిరా అంటే నడిచి వచ్చేసాడు. ఇలాంటివన్నీ చూసిన పేతురు సడన్గా ప్రాణం మీదకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరినో నేను ఎరుగునాను. కాబట్టి తన ఉద్దేశం ఏంటో తెలుసా? తన శరీరం ఎక్కడ నాశనం అయిపోతుందని. కానీ దేవుడు తన ఆత్మ విషయంలో ప్రతి ఒక్కటి పరిచయం చేశాడు. పేతురు, నువ్వు ఇక్కడ మరణించవచ్చు కానీ మరలా పరలోకంలో జీవింపచేస్తావు. నువ్వు అబద్ధమాడబోతున్నావు అని చెప్తే, చెప్పిన వాటి విషయంలో కూడా తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు, నువ్వు అబద్ధమాడబోతున్నావు నా నిమిత్తం అన్నాడు. ఆ అబద్ధాన్ని కూడా కాపాడుకోలేకపోయాడు. దేవుడు చెప్పాడు, నేను అబద్ధం ఆడతానని. అయ్యో, నేను అబద్ధం ఆడకుండా నన్ను నేను కాపాడుకోవాలన్న ఆలోచన తనకి లేదు, కానీ తన్ను తానుగా కాపాడుకునే అభిప్రాయంలోనికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఈరోజు మనకు అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి ఎటువైపు పడితే అటువైపు నడవద్దు. మనం అనుకూలంగా ఉంది, మనం ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు అనుకుంటే అనుకూలతను బట్టి నడవద్దు. ఈ దినాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రతి దినము నేను ఎలా బ్రతుకుతున్నాను, ప్రతిరోజు నేను ఎలా నడుస్తున్నాను, నా మాట తీరు వాక్యం విని మారగలుగుతుందా, నా స్థితి, నా కుటుంబం స్థితి వెలిగించబడుతుందా, నేనొక్కదాన్నే మారితే మరి నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, అయ్యో నా బిడ్డల్ని నరకంలో నేను చూడాలా అనే గురి మీకు రావాలి. నా బిడ్డలు నాశనం అయిపోకూడదు, నా బిడ్డలు పాడైపోకూడదు, అయ్యో నిత్య జీవం అనేది నేను తెలుసుకున్నాను, నా బిడ్డలకు కూడా నేర్పించాలనే ఉద్దేశము నీలోనికి రావాలి. అర్థమవుతుందా? కేవలం మన అవకాశాలను బట్టి అటు ఇటు మారకూడదు. ఈ పేతురు అదే చేస్తున్నాడు. తన అవకాశం యేసుక్రీస్తుతో ఉన్నంత వరకు నేనే గొప్ప అన్నాడు, నేనే గొప్పవాడిని అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం అనుకుంటా. అమ్మ చదువురా. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో ఏం చెప్తున్నాడంట? వీళ్ళందరూ అభ్యంతరపడతారు, వీళ్ళని బట్టి నేను మాత్రం అభ్యంతరపడను. వీళ్ళందరూ నిన్ను మోసం చేస్తారు, నేను మాత్రం నిన్ను మోసం చేయని. వీళ్ళందరూ నీకు అన్యాయం చేస్తారు, నేను మాత్రం
అన్యాయం చేయను. ఎందుకంటే నీ కూడా తిరిగాను, నీ విషయాలు నేర్చుకున్నాను, నీ పద్ధతి ఏంటో తెలుసుకున్నాను, నేను ఎలా బ్రతకాలో ప్రతి క్షణము నువ్వు నాకు చూపిస్తూ నడిపించావు. కాబట్టి వీళ్ళందరూ విడిచి వెళ్ళిపోయిన నిన్ను మాత్రం నేను విడిచి వెళ్ళను, నిన్ను మాత్రం ఒట్టినే విడిచిపెట్టను. అక్కడ అంటాడు చూడండి తర్వాత వచనంలో, ఆమె యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను పేతురాయనను చూచి, చూడండి ఇక్కడ ఏమన్నాడు, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అర్థమవుతుందా? ఏమన్నాడు అక్కడ? వాళ్ళందరూ ఇదిగో నీతో పాటు చనిపోతాను తప్ప నిన్ను ఎన్నటికీ ఎరుగను అని చెప్పనన్నాడు. మరి అక్కడేం చెప్తున్నాడు? క్రీస్తు ఎవడో నాకు తెలీదు అంటే అవకాశవాదులు, అవకాశం కల్పించుకుని మారిపోయేవాళ్ళు. పేతురు నిజస్వరూపం ఎప్పుడు బయటడ్డదంటే ఆయన మరణము వచ్చినప్పుడు ఆ నిజస్వరూపం బయటడ్డది. మరి క్రీస్తుతో ఉన్నప్పుడు తన యొక్క ఉద్దేశం ఎలా ఉంది? నీ కొరకు నేను మరణిస్తాను కానీ నిన్ను ఎరుగనని నేను చెప్పను. మనము కూడా అంతే. మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని విన్నదాన్ని బట్టి బయటికి వెళ్ళిన తర్వాత నేను ఇలాగే ఉండాలనుకుంటా. అవునా కాదా? స్పష్టంగా మీ హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని విన్నప్పుడు సేవకుడు చెప్పే మాటలను బట్టి నిజంగా నేను ఇలా ఉండాలి ప్రభువా అని చివర్లో మోకరించి కూడా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రభువా నిజమే ఈరోజు నాతోనే మాట్లాడావు, ఆ వాక్యం నాకే తగిలింది, నా హృదయంతో మాట్లాడావు నువ్వని మోకరించి చక్కగా ప్రార్థన చేస్తావు. తర్వాత నీ అనుకూలమైన పరిస్థితిని బట్టి బయటికి వెళ్ళాక మారిపోతావు. సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా మన జీవితం ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు పేతురు విషయంలో కూడా అదే జరుగుతుంది. పక్కనే ఉన్నప్పుడు తన మాట ఎలా ఉందంటే, నీ కొరకు నేను మరణిస్తాను కానీ నిన్ను ఎరుగనని చెప్పను అన్నాడు. అలాగే శిష్యులందరూ కూడా అన్నారు. ఇప్పుడు మనం ఆ మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూస్తే ఏమన్నాడంటే, ఒక స్త్రీ, ఒక బిడ్డ వెళ్ళి అక్కడ పనిచేసే ఆవిడ వెళ్ళి, నువ్వు 12 మంది శిష్యులలో ఒకడివి కదా అంటే, క్రీస్తు ఎవడో నాకు తెలీదు, ఆయనతో పాటు నేను తిరగలేదు. అవకాశవాదులుగా ఈరోజు మనం ఉండకూడదు. మందిరంలో ఉన్నప్పుడు ఒకలా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలా ఉండకూడదు. ఈ వాక్యం ప్రధాన అంశం నీకేం నేర్పిస్తుంది అంటే, నీ జీవితం అనేది ఇంకోటి ఉంది, నీ జీవితం అనేది ఇంకొకటి ఉంది. అది ముగించబడిన తర్వాత ఉందో లేదో నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఫ్యామిలీతో దూరంగా ఉంటూ, ఆ ఇష్టాలకి దూరంగా ఉంటూ, లోకంలో అందరూ సంతోషిస్తున్నారు, మేము సంతోషంగా లోక పాపాలకి దగ్గరగా ఉండి మేము సంతోషించవచ్చుగా. మాకేం తెలిసింది? ఇంకో లోకం ఉందని తెలిసింది. అది తెలియపరచడానికే చావైనా రేవైనా దేవుని కొరకు పనిచేయడమే మా లక్ష్యంగా బతుకుతాం. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు నీకు తెలియపరిచే విధానం ఏంటంటే, నువ్వు అనుమానపడొద్దు ఇంకో లోకం లేదని. ఇంకో లోకం ఉంది, కంపల్సరీ ఇంకో లోకం ఉంది. ఆ లోకానికి మనం వెళ్ళినప్పుడు నిజమే ఒక సేవకుడు నాకు ఇలా చెప్పాడని అక్కడ అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఈరోజు జీవితాన్ని కట్టుకోమని చెప్తే బాగుంటుంది. పాపంలో బ్రతకండి, ఇంకొకరిని చంపేయండి, లేకపోతే నాశనం చేసేయండి, వాళ్ళ ఇంటి మీద దాడి చేయండి, వాళ్ళ ఇంటిని శపించేయండి, వాళ్ళ గుమ్మంతోకి శపించేయండి అంటే దాని వలన ఆశీర్వాదమా నాశనమా? చెప్పాలి. మనం బాగుంటే మన మంచి కోరే వాళ్ళు కూడా మనతో ఉంటారు. మన నోరే బాగోకపోతే మనం చెడ్డ పలికితే తిరిగి మనకి చెడు రాదంటారా? వస్తుంది. అందుకని ఎవరితోనైనా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరితో సమాధానముతో వెంటాడండి. చూద్దామా ఎబ్రీ పత్రిక 12:14. ఎబ్రీ పత్రిక 12:14 పైన ఉంటుంది చూడరా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభుని చూడడు. అర్థమవుతుందా? మనం అందరితో ఎలా ఉండాలంటే సమాధానము పరిశుద్ధత కలిగి ఉండాలి.
దేవుడు అదే చెప్తున్నాడు. ఎవ్వరితోనూ అక్రమమైన విషయాల్లో ఉండకూడదు, అబద్ధమైన వాటిలో తలదూర్చకూడదు, వ్యతిరేకముగా ఉన్న వాటిని, దేవునికి వ్యతిరేకముగా ఉన్న వాటికి మనం ఎప్పుడు కూడా దగ్గర అవ్వకూడదు, వాటన్నిటికీ దూరంగా ఉండాలి. పేతురు వలె అవకాశవాదులుగా కనబడకూడదండి. మనం దేవుని విషయంలో ఎదుగుతున్న వాళ్ళం, దేవుని విషయాల్లో చనిపోవడానికైనా వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్ళవలసిన వాళ్ళం. ఒక పట్టణంలోనంట దేవుణ్ణి ఆరాధిస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పారంట. ఏమని? దేవునిని ఆరాధిస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి, అంటే వీళ్ళు తెలియకుండా రహస్యంగా ఒక చోట ఏం చేస్తున్నారంటే కొంతమంది కూడి దేవునిని ఆరాధిస్తున్నారు. ఎవరిని? యేసు ప్రభుల వారిని ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తున్నప్పుడు సడన్గా ఇద్దరు గన్మెన్లు వెళ్ళి, మేము ఆరాధించొద్దన్నాము కదా, ఎందుకు దేవునిని ఆరాధిస్తున్నారు? మేము చెప్పినది వినలేదు కనుక నిజంగా ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నాం. ఎవరైతే క్రీస్తు నిజమైన వాడు కాదు, అబద్ధమైన వాడు అని చెప్పి ఎవరైతే చెప్పి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. మిగతా వాళ్ళు వెళ్ళకపోతే మేము ఈ యొక్క సూటెడ్ అటెంప్ట్ చేస్తామని చెప్పారంట. చేస్తే ఒక్కొక్కడు బయటికి వెళ్ళిపోతున్నారంట. నిజమైన దేవుడు కాదు, నిజమైన దేవుడు కాదు, దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని చెప్తూ అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత 10 మంది మాత్రం వెళ్ళట్లేదంట. ఎంతమంది? చాలామంది ఉన్నారు ఉంటాక ఆరాధన చేయడానికి, కానీ ఆ 10 మంది మాత్రం అన్నారంట, క్రీస్తే నిజమైన వాడు, మేము ఆయన కొరకు చనిపోస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము చనిపోతామంటే అప్పుడు ఆ కాల్చడానికి వచ్చిన వాళ్ళు వచ్చి అన్నారంట, ఆ ముసుగులన్నీ తీసేసి మేము నిజమైన క్రైస్తవుల కోసమే వెతుకుతున్నాం, మేము కూడా మీలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాం, మీరు ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించారంటే కేవలం మీతో కలిసి మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళన్నీ విడిచిపెట్టి వాళ్ళతో పాటు చేరిపోయారంట. దేవునికి స్తోత్రం. మందిరానికి ఎంతమంది వచ్చారన్నది కాదు, దేవుని కొరకు ఎంతమంది నిలబడుతున్నారు, దేవుని వాక్యం విని ఎంతమంది స్థిరపడుతున్నారు, దేవుని విషయాల్లో ఆ యొక్క ఆకర్షణీయంగా మాట్లాడుతున్న మాటల విషయంలో దేవుడే నాతో మాట్లాడాడు, నేను సరి చేసుకోవాలనే జీవితంలో ఎంతమంది ఉంటారో వాళ్ళని మాత్రమే దేవుడు లెక్కిస్తాడు. అర్థమవుతుందా? ఎవరిని మడితే వారిని దేవుడు లెక్కించుడు. అంతమంది ఆరాధన చేశారు, కేవలం ఎంతమంది మిగిలారు? 10 మంది మాత్రమే మిగిలారు. అందరూ బయటికి వెళ్ళిపోయారు, కానీ కేవలం 10 మందితో ఆ ఇద్దరు వచ్చి మీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నామంటున్నారు. ఈరోజు మిమ్మల్ని బట్టి ఎవరైనా మారుతున్నారా? మీ మాట తీరును బట్టి మీ శత్రువు మీ దగ్గరకు వస్తున్నాడా? ఆలోచన చేయండి. ఎక్కడ ఉంది అంటే మనలోనే పద్ధతి బాగోలేదేమో, మనలోనే సరైన నిలకడ లేదేమో. వాక్యాన్ని వింటావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో, కానీ వాక్యం విని జీవితాన్ని కట్టుకోమని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి పేతురు కూడా అవకాశవాదిగా కనబడుతున్నాడు. ముందేమో అయ్యా నీ కొరకు చనిపోతాను కానీ నిన్ను ఎరుగనని చెప్పనన్నాడు. ఇప్పుడు సమయం దగ్గర పడి ప్రాణం మీదకి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, నిన్ను నేను ఎరగను, అతను ఎవడో నాకు తెలియదు. సింపుల్గా అబద్ధం ఆడేసాడు. చూసారా? మనం కూడా వాక్యం విని అబద్ధాలతో కూడిన జీవితం ఉండకూడదు. మనం వాక్యం విని ద్రోహాలతో కూడిన ఆలోచనలు ఉండకూడదు. ఇరుగు పొరుగు వాళ్ళకి నాశనం చేయాలనే ఆలోచన ఉండకూడదు. ఎప్పుడు ఇతరులు బాగుండాలి, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి వెంటాడుటలో మనం పరుగులు పెట్టాలి. అప్పుడే మన కుటుంబం ఆశీర్వదించడం ప్రారంభిస్తుంది, మన జీవితాలు పుష్పించడం ప్రారంభిస్తాయి, మన జీవితాలు సంతోషంగా నడవడం ప్రారంభిస్తాయి. మీరు అనుభవించండి, అనుభవిస్తే దానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండడానికి ఇష్టపడరు. మీరు అనుభవించి చూడండి. దేవునితో ఉంటే, దేవునితో సమాధాన పడితే, దేవుని విషయాల్లో తలపోసుకుని ముందుకు వెళ్తే ఆ జీవితం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు చాలా విషయాల్లో మీకు తెలియచేశాడు. ఆయన ఏంటో చాలా విషయాల్లో మీకు నిరూపించుకున్నాడు. కానీ ఇంకా మీరు ఆయనని పరిపూర్ణంగా నమ్మకపోవడమే ఆయన బాధపడుతున్నాడు. ఇంకా ఆయన్ని పరిపూర్ణంగా ఇష్టపడకపోవడం వలనే మీ వలన బాధపడుతున్నాడు. అర్థమవుతుందా? పేతురు ఎంత దేవునిని కృంగదీశాడో తెలుసా? యేసుక్రీస్తుకు ముందే తెలుసు నువ్వు అబద్ధం ఆడబోతున్నావు పేతురని. కానీ పేతురులో ఉన్న విశ్వాసం చూడండి. నేను చనిపోతాను గినయ్యా నీ కొరకు అబద్ధం అన్నాడు.
ఈరోజు మన జీవితాల్లో దేవుని కొరకు నిలబడాలి, శక్తిని పొందుకోవాలి. చూసారా, అర్ధాంతరంగా ఒక వ్యక్తిని ఎలా బలి తీసుకున్నారో, దారుణంగా కొట్టి చంపేశారు. ఎందుకో తెలుసా? అతడు గొప్ప జ్ఞానవంతుడు, ఎవ్వరికైనా జవాబు చెప్పగలవాడు. అన్ని గ్రంథాలను చదివేశాడు, అన్ని విషయాల్లో ఎలా మాట్లాడాలో తెలివితో కాదు, దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రతి ఒక్కరితో పెదవుల నుంచి నవ్వుతో మాట్లాడేవాడు, శత్రువుతో అయినా. అలాంటి వాడిని కొట్టి చంపేశాడు. ఇలాంటి వాడు మనకుంటే రాబోయే కాలంలో మనం నెగ్గలేమని చెప్పి అతన్ని కొట్టి చంపేశారు. కేవలం ఎందుకు? మనుషులను చంపమని ఏ గ్రంథమో చెప్పలేదుగా. మనుషులను చంపమని గ్రంథాలు చెప్పినాయా? చెప్పలేదు. ఏ గ్రంథమైనా ఒక మనిషి మంచి కోరుకోమని చెప్తుంది. మరి మన గ్రంథంలో ఎప్పుడు కూడా అలా రాయబడి లేదు. ఒకరిని చంపేయాలి, ఇలా పగపెట్టుకునని ఎప్పుడు కూడా లేదు. ఒకరిని హింస పెట్టాలని ఎప్పుడు కూడా లేదు. ఒకరిని బాధ పెట్టాలని ఎప్పుడు కూడా లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఎదుటివారిది ఏది ఆశించొద్దు అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుంది. కానీ అర్ధంతరంగా ఆయనకి 2 ఆడపిల్లలైతే 2 ఆడపిల్లలకి 10 మందిని జత చేసుకుని ఆ 10 మందిని కూడా పెంచి పెళ్ళిళ్ళు కూడా చేశాడు. 10 మంది ఆడబిడ్డల్ని. వృద్ధాశ్రమం ఉంది, పిల్లలకి ఆ చదువు చెప్పే యోగ్యత ఉంది, 4 కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. వాళ్ళందరూ ఏమైపోతారు? అది వెనకాల ఆలోచించి చేయాలి కదా. అయ్యో, ఇతను ఒక్కడనే చంపితే వెనకాల ఎంతమంది భవిష్యత్తు ఉంది, భార్య భవిష్యత్తు ఉంది, తల్లిదండ్రుల భవిష్యత్తు ఉంది, 2 కంపెనీల భవిష్యత్తు ఉంది. వాళ్ళందరూ అతని మీద ఆధారపడి ఉద్యోగాలు చేసుకున్నారు. ఇవన్నీ ఏమైపోతాయని చంపేవాడికైనా ఇన్నితి జ్ఞానం ఉండాలిగా. ఏ గ్రంథం చెప్తుందండి చంపేయమని మనుషుల్ని? తన భార్య ఒకటే అంది, మనం క్రీస్తుని ప్రకటిస్తున్న వాళ్ళం, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వాళ్ళం, క్రీస్తును మన క్రియల్లో ఈ సమయంలో చూపించకపోతే ఆయన పడిన కష్టానికి ఏముంటుంది అర్థమని చెప్పి తన భార్య ఒకే ఒక్క మాట అంది, ఎవరు హత్య చేశారో వాళ్ళని విడిచిపెట్టేయండి, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయొద్దు, వాళ్ళ గురించి అన్యాయమైన క్రియలు యోచించొద్దు. వాళ్ళు చేశారు, వాళ్ళ పాపాన్ని వాళ్ళని దేవునికి అప్పగించేయండి. వాళ్ళు మారితే దేవుని సువార్థికులుగా మారుతారు, లేకపోతే మార్పు లేకపోతే దేవుడే వాళ్ళకి శిక్ష విధిస్తాడు. మనకి అర్హత లేదు, తీర్పు తీర్చుట దేవుని వశములో ఉంది, ఆయనకే అప్పగించేయండి అని తన భార్య చెప్తుంది. యవన ప్రాయంలోనే ఉంది భార్య. అర్థమవుతుందా? ఎందుకు ఈ యొక్క గొడవలంటే నిజమైన దాన్ని అంతము చేయబోయే రోజులు రాబోతున్నాయి, నిజమైన దాన్ని ఆపబోయే రోజులు రాబోతున్నాయి. అది ఆపిన క్షణాన ఇదిగో ఇలాంటి స్వరాలు మీకు వినబడడం కూడా ఆగిపోతాయి, ఇలాంటి గ్రంథాలు మనకు కనబడడం కూడా ఆగిపోతాయి. ఈ ఆదివారం రోజును కూడా మార్చేసే రోజులు రాబోతున్నాయి. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే మనకి మాత్రమే తెలుస్తాయి. ఎందుకని? జరగబోయే వాటిని చెప్పేవాడే మన దేవుడు, జరగబోయే వాటిని తెలియచేసి ప్రజలను సిద్ధపాటు చేసేవాడే దేవుడు. అందుకనే నా జీవితం, నా భవిష్యత్తు ఎలా ఉండాలంటే ఈ లోక ధనము విషయంలో పడిపోవద్దు, ఈ లోక శరీర కార్యాల్లో పడిపోవద్దు, ఈ లోకంలో నశించిపోయే శరీరానికి ఇష్టపడద్దు అని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలంటే ఇదిగో రాబోతున్నవాడు త్వరగా రాబోతున్నాడు. ఆయన కొరకు సమాధానమును వెంటాడుతూ, శాంతిని వెంటాడుతూ, సమాధానముతో ప్రతి ఒక్కరితో ఉంటూ పరిశుద్ధత యందు నిరీక్షణ కలిగి ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పేతురు నుంచి మనం నేర్చుకునే ఒక్క సందర్భమే చూడండి. అతడు ఒక మాట అన్నాడు, చచ్చినా సరే నిన్ను ఎరుగను అన్నాడు. రెండవదిగా చూస్తే అతన్ని ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఇలా మన జీవితం ఉండకూడదు. మన విషయాల్లో అలా ఉంటే గనక ఎప్పటికీ మన జీవితాలు బాగుపడవు. ఒకటే చెప్తున్నాను, విడిచిపెట్టేయండి. ఎంతలా విడిచిపెట్టైనా పర్వాలేదు, దేవుడే చూసుకుంటాడు. ఈ రోజుకి నా దగ్గర రూపాయి లేదు, మీటింగులు దగ్గర పడిపోతున్నాయి. అంటే చూసుకునేవాడు ఆయన. అర్థమవుతుందా? మనం చేస్తున్న పని మనుషుల కొరకు చేయట్లా, మనం చేస్తున్న పని దేవుని కొరకు చేస్తున్నాం. చేసే ప్రతి పనిలో దేవుని మీద ఆధారపడితే ఆయనే సమస్తమును సాధ్యపరచగల దేవుడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కువగా దేవుని మీద ఆధారపడేది అదే. దేవుడు చెయ్యలేనిదంటూ ఏది ఉండదో. తగిన కాలమందు ప్రతిదానికి దేవుడు సమయం ఇస్తాడు. కాబట్టి మనలో ఏముండాలంటే అవిశ్వాసం కాదు. గడగడ గడగలు ఆడించిన దాన్ని మాత్రాన్ని ఏమి కూడా అందులో ప్రేమ లేదు. కంచె బిందంట గడగడలు ఆడిస్తే దానిలో ప్రేమ ఉండదు. గలగల మాట్లాడేసి ఎదుటి వారి మీద ప్రేమ లేకపోతే లాభం ఏంటి?
అంత మంచి మాటలు, అంత మంచి పలుకులు పలికేసి ఆమె మీద ద్వేషం పెట్టుకుని పైకి లటలట మాట్లాడేసినంత మాత్రాన దానిలో ప్రేమ లేదు. ప్రేమ ఎక్కడి నుంచి రావాలంటే ఇక్కడి నుంచి ఆమె భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి. ఇక్కడి నుంచి ఆమె బాగుండాలని కోరుకోవాలి. ఎప్పుడైతే ఇది కోరుకుంటావో క్రీస్తు స్వరూప్యం నీలోనికి రావడానికి ఇష్టపడతాడు. క్రీస్తు తన ఇష్టాన్ని నీలో నుంచి నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాడు. తన అభిప్రాయాలను నీకు తెలియచేస్తూ నువ్వు ఎలా నడవాలో ప్రతి క్షణము నీవు కట్టడానికిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు కట్టుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ఎదుటి వారితో సమాధాన పడడం ఎప్పుడైతే నేర్పించుకుంటావో, అప్పుడు దేవుడు నీలోనికి రావడానికి చాలా ఇష్టపడతాడు. అందుకని ఈ పేతురు కూడా చూడండి, మార్కు సువార్త అదే అధ్యాయంలో 72వ వచనమమ్మా, చదువమ్మా. వెంటనే రెండవ మారు కోడి కూసిన గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు. అమ్మ 71వ వచనం చూడమ్మా. అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేనరుగునని చెప్పి చెప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టేశాడంట. ఏం చేశాడు? చెప్పించేసుకుంటున్నాడు, ఒట్లు పెట్టేసుకుంటున్నాడు. మరలా ఏం చేస్తున్నాడు? ఆయన తన తానుగా తెలియచేసుకుంటున్నాడు. నేను క్రీస్తు కూడా తిరగలేదయ్యా అని ఒట్టు పెట్టుకున్నాడు, శపించేసుకున్నాడు. తనకు తానుగా ఎంత శపించుకునేవాడిగా మారిపోయాడు. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు బాధపడ్డాడో తెలుసా? ఇంతగా వీళ్ళకి సువార్త అందించాను, వింతగా వాక్యమందు వీరిని అనేక చోట్లకి తిప్పాను, నేనేంటో 5 రొట్టెలు 2 చేపల దగ్గర చూపించాను, నేనేంటో సముద్రం మధ్యన చూపించాను, నేనేంటో ప్రతి క్షణము గాలి తుఫానులు ఎగసిపడుతున్నప్పుడు చూపించాను, నేనేంటో చనిపోయిన వారిని లేపినప్పుడు చూపించాను అని చెప్పి యేసుక్రీస్తు తనలో తాను కుమిలిపోతాడు. ఎందుకని? మనం ప్రతి విషయంలో మనకు నచ్చిన వారు మన మాట వినకపోతేనే మనకెంతో బలహీనత అయిపోతాం. మనకు నచ్చిన వారు మన మాటకి అంగీకరించకపోతేనే మనమే కృంగిపోతాం. అలాంటిది 3.5 సంవత్సరాలు కూడా పెట్టుకుని మీరు నా కొరకు పని చేయాలని అంటే వాళ్ళ క్షణములో ఏం చేస్తున్నారు చూసారా? శపించేసుకుంటున్నాడు, ఒట్టు కూడా పెట్టేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? మనిషి జీవితం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు, బాధలు వస్తున్నప్పుడు దేవుని విడిచిపెట్టడం కాదు. దేవుడు లేడని ఈ శ్రమను ఇచ్చాడంటే దీని వెనకాల పెద్ద కారణమే ఉంది. ఈ కష్టాన్ని పెట్టాడంటే దీని వెనకాల పెద్ద కారణమే ఉంది. నేను తెలుసుకోవలసినవి లేక నాకు తెలియచేయవలసినవి చాలా ఉన్నాయి, అందుకనే దేవుడు దీన్ని నాకు పెట్టాడు అని చెప్పి మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? రాత్రికాల సమయంలో వాక్యం ఇస్తానని పిలిచారు. సర్లే వాక్యం ఇస్తారు కదా అని వెళ్తే ముందు నాన్నగారికి ఇచ్చారు, నాన్నగారి తర్వాత ఇంకొక పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారి తర్వాత సిఆర్ గారు చెప్పారు. ఇంతకు టైం చూస్తే టైం అయిపోతుంది. 4వ వాడిని నేను చెప్తే ప్రజలకు ఏమైనా ఎక్కుతుందా? అప్పటికే వాళ్ళందరూ గందరగోళంగా ఉన్నారు. చెప్తే ఒక మెసేజే అందరికీ ఎక్కుతుంది, కానీ 4గురికి చెప్పాలంటే ఎలా ఉంటుంది? పిలిచిందేమో నన్ను, చెప్పిందేమో వాళ్ళు. ఇప్పుడు నా మనసంతా ఎలా ఉందంటే చాలా నీరసమడిపోయింది. ఏంటయ్యా పొద్దునుంచి ప్రార్థన చేసుకుని పిలిచారు కదా అని వస్తే 5 నిమిషాలు అన్నారు. చివరాఖరికి 5 నిమిషాల్లో నేను ఏం చెప్పలేను, నాకు అంత ఓపిక కూడా ఉండదు. నేను వాక్యం మొదలు పెడితే గంట దాటేస్తుంది. అలాంటిది 5 నిమిషాలంటే ఏం చెప్పను? మనసంతా నీరసమైపోయింది. అలాగే కూర్చుని ఆలోచిస్తుంటే ఇలాంటివి కూడా నీకు అనుభవాలుగా ఉంటాయని నా హృదయం తడుతుంది. ఇలాంటి వాటి కూడా నీకు అనుభవాలు, నీకు ఇస్తారని పిలిచారు, నీకు అవమానమే జరిగింది. దాన్ని బట్టి నువ్వేమనుకున్నావు? విసుగు చెందుతున్నావా? వీళ్ళ వ్యర్థులు నన్ను పిలిచి ఏమివ్వలేదని అలా ఆలోచించొద్దు. దీని వెనకాల ఏదో కారణం ఉంటుంది, ఇది కూడా నేర్చుకొని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు నేర్పిస్తే చాలా చక్కగా నేర్పిస్తాడు. మనలో కోపం రాకుండా నేర్పిస్తాడు, ఇతరుల మీద చెడ్డ ఆలోచనలు రాకుండా నేర్పిస్తాడు. ఆ సమయంలో నా మైండ్ ఎక్కడికో వెళ్తుంది, నా సమయం అంతా వృధా అయిపోయింది తండ్రి, వీళ్ళు ఎందుకు పిలిచారు తండ్రి నన్ను అని చెప్పి దేవుడిని అడగట్లేదు, కానీ నాకు నేనుగా హృదయంలో బాధపడిపోతుంది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది,
ఎందుకు బాధపడాలి? ఏమో ఇది ఒక అనుభవమేమో. ఇంతగా వాక్యం చెప్పే కొరకు దేవుడు నన్ను పిలుచుకుంటే సాతానే అడ్డేసిందేమో, దేని విషయంలో నేను ఎందుకు బాధపడాలి అని చెప్పి నన్ను నేనుగా కూల్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనకు వచ్చే కోపాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతామంటే పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు మనకి మనము కంట్రోల్ అవ్వడం ప్రారంభిస్తాం. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ పేతురు విషయంలో పరిశుద్ధాత్ముడు లేడు. అప్పటికి యేసుక్రీస్తు ఆదరణకర్తగా మరలా తిరిగి రాలా, చనిపోయిన తర్వాతే పరిశుద్ధాత్మగా వస్తానన్నాడు గనుక పేతురు విషయంలో శపించుకుంటున్నాడు, ఒట్టి పెట్టుకుంటున్నాడు. ఏం జరుగుతున్నాయి అంటే తన్ను తానుగా శపించేసుకుంటున్నాడు. నాకు తెలీదు పేతురికి యేసుక్రీస్తు తెలుసా తెలీదా? తెలుసు తనకి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసు, కానీ తెలియదని ఇక్కడ ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడేస్తున్నాడు. అక్కడ చివరిలో ఆయన ఇందాక చదివే చూడమ్మా, 72 చివరి వచనం అమ్మా. యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయిచూ ఏడుస్తున్నాడంట. ఎప్పుడు? శపించుకున్న తర్వాత, సేజారిపోయిన తర్వాత, యేసుక్రీస్తు పలానా మాట చెప్పాడురా, సరిగిపోయిందిరా అని చెప్పి ఏమనుకుంటున్నాడంటే తన్ను తానుగా ఏడవడం ప్రారంభించేశాడు. ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చేసింది, భయంకరమైన పశ్చాత్తాపం. చంటి బిడ్డ కంటే దారుణంగా ఏడుస్తున్నాడు. ఎంత దారుణంగా ఏడుస్తున్నాడంటే, అయ్యో క్రీస్తు బిడ్డనని బ్రతుకుతానన్నా నేను, నీ కొరకు చచ్చిపోతానన్నా నేను, ఇప్పుడు సరైన సమయానికి ప్రభువా నువ్వు చెప్పిన మాట నెరవేరేటానికి నేనేం చేశానంటే అబద్ధం ఆడేశాను ప్రభువా, అబద్ధాలు ఆడేశాను ప్రభువా, ఇంకా నా వల్ల కాదని చెప్పి నన్ను క్షమిస్తావా క్షమించవని అక్కడికక్కడే పశ్చాత్తాపడ్డం చూస్తాను. అర్థమవుతుందా? దేవుడు మనల్ని క్షమించడు అనుకోవడం మన పొరపాటు. దేవుడు మనల్ని అవమానిస్తాడు అనుకోవడం మన పొరపాటు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రోమా 3:16 అంటాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. చదవమ్మా, రోమా 3:16. అమ్మా 11 వచనం సారీ. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతకువాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి యాకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నమాట. అపోస్తుడైన పౌలు ఎందుకు ఈ మాట రాస్తున్నాడంటే, బైబిల్ చరిత్రలో కానీ భూమి ఏర్పాటు చేసిన తర్వాత కానీ ఆదాం పుట్టిన కాడి నుంచి యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు ఈ భూమి మీద నీతిమంతుడు అనేవాడు లేడు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఆలోచన చేయి, నువ్వుగా ఇంతకాలం పాపంలో బ్రతకొచ్చు, నీకు నువ్వుగా నీ నోటిని శపించుకునే రీతిగా మార్చుకోవచ్చు, నీ క్రియలను బట్టి నువ్వు అసహ్యంగా మారచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, నీతిమంతుడు ఒక్కడునూ లేడమ్మా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను కూడా నిన్ను క్షమిస్తాను, నువ్వు నా దగ్గరకు వస్తే నేను కూడా నిన్ను మన్నిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ పేతురు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఘోరంగా ఏడవడం ప్రారంభించాడు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అయ్యా నువ్వు చెప్పినది జరిగిపోయింది, నేను అన్నాను నీతో పాటు చచ్చిపోతానన్నాను, కానీ ఇదిగో ఈ సమయం వచ్చేటప్పటికి నీ నెరుగను, నువ్వెవడవో తెలియదని శపించుకున్నాను ప్రభు అని చెప్పి తన్ను తానుగా బాధపడుతున్నాడు. ఈరోజు మనం అలా ఉండకూడదు. ఎక్కడికి వెళ్తుందంటే కాలం సంపూర్ణతలోనికి వెళ్తుంది. మనం ఎలా బ్రతకాలి అంటే దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండాలి. దేవుని కొరకు ఎలా చంపినా కానీ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని మనం ఎంతగానో ఆశ్చర్యకరంగా ఉండాలి. ఏమండి, ఆయన హెడ్లైన్ చూసేటప్పటికి నాకు మతిపోయింది. క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడన్నాడు. నేను బైబిల్లో చదవడం తప్ప కల్లారా నేను పుట్టాక ఇదే చూడడం. అర్థమవుతుందా? క్రీస్తు కొరకు హతసాక్షి అని పేరు పెట్టారు ఆయనకి. అది చూసిన వెంటనే నాకు ఇలాంటి చావే కావాలి ప్రభు అన్నాను. అర్థమవుతుందా? అది ఎంత తెలుసా, లెక్కించబడుతుంది బైబిల్ గ్రంథం, ఆయన గ్రంథంలో. క్రీస్తు కొరకు హతసాక్షి బైబిల్ గ్రంథంలో ఈ 12 మంది లెక్కించబడ్డారు. ఎలా చనిపోయారో 11 మంది. అర్థమవుతుందా? ఆ టైటిల్ చూసిన వెంటనే నాలో ఒక మైమరుపు వచ్చేసింది. నాకు కూడా ఇలాంటిది వస్తే అబ్బా దేవుని పక్కనే ఉండొచ్చు వెళ్ళి. అలాంటిది వచ్చింది ఆలోచన. ఎందుకో తెలుసా? అందులో ఉన్న ఆనందం వేరు, అందులో ఉన్న సంతోషం వేరు.
నీతిమంతుడు పాపము చూడకుండా దేవుడే వారిని పెళ్లి చేసుకుంటాడు. అది అక్కడ ఉన్నది హతసాక్షి అంటే. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక వ్యక్తి సాధారణంగా చనిపోతే పెద్ద లెక్క చేయరు. హతసాక్షిగా మార్చబడ్డాడు. కొన్ని లక్షల మంది సికింద్రాబాద్ ఖాళీ లేకుండా అయిపోయింది. ఎవడో పెద్ద అధికారి చనిపోయినట్టు మిలిటరీ వాళ్ళు దాన్ని వెనకాలే వెళ్ళడం చూసారా? ఎంత గొప్పగా ఉందో ఆయన చావు. అంటే ఎంత దేవుడు హెచ్చించితే ఎంతలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకొచ్చి అతను చూస్తే, మనం ఎప్పుడో చనిపోయాడు హతసాక్షులను చూసాం, మన కళ్ళెదురుగా 4 రోజుల క్రితం జరిగింది హతసాక్షి క్రీస్తు కొరకు ఎలా ఉంటాడనేది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడైనా ఆలోచన చేయాలి, క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళకి ఏమీ లేదని మీరు అనుకోవచ్చు, క్రీస్తు కొరకు నడిచే వాళ్ళకి ఏమీ లేదని అనుకోవచ్చు, మంచి భవిష్యత్తు లేదనుకోవచ్చు, యేసుక్రీస్తుకే లేదనుకోవాలి నువ్వు. అర్థమవుతుందా? యేసుక్రీస్తుకే ఇల్లు లేదు, మనిషి కుమారుడికి తలవాల్చుడికైనను స్థలము లేదు. మరి అలాంటప్పుడు నీకెందుకు బంగ్లాలో? చిన్నప్పుడు పుడుగురుసులో ఉండి గింజ కూడు కాసుకుని ఆ గింజలో అంత అన్నం కట్టేసుకుని చింసతో తినేసేవాడిని నేను. అర్థమవుతుందా? అంటే నాకు తెలుసు చిన్నప్పుడు విషయాలు. అంటే అంత ఈ 15 సంవత్సరాల్లో మారిపోయింది, కానీ అంతకు ముందు అంతా చక్కగా అందరి ముందు ప్రేమ. ఎలాంటి ప్రేమ తెలుసా? ఆ ఇంట్లోకి వెళ్ళి ఉట్టుకుండు మీద ఉన్నదాన్ని తీసుకుని తినేసేవాళ్ళు. ఇది వరకు కుండలు కట్టి ఏలాడి తీసేవారు సూరికి. అవునా? అలాంటి రోజులు. ఎవడికి వాడే స్వార్థం లేదు. ఈరోజు ఇంటి పక్కోడికి పడుతుందా? ఒరే నీ కాగితం వచ్చి నాకు యువతలకేసి వాడితో ఏదైనా గొడవ అయితే నువ్వు చెత్త అట్టుకొచ్చి ప్రతిరోజు యువతలేస్తున్నామని చెత్త కోసం కూడా గొడవ అయిపోద్ది. అవుతుంది అవునా? ఆ రోజుల్లో అది లేదు. పూరుగుడిసెల టైంలో బంగ్లాలు వచ్చాక ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. అర్థమవుతుందా? క్రీస్తు వచ్చే సమయంలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి మనం గమనించాలి. ఈరోజు ఒక వ్యక్తిని మనం గూర్చి నేర్చుకుంటున్నాం. ఈ వ్యక్తి క్రీస్తుతో ఉన్నప్పుడు వేరేలా ఉన్నాడు, క్రీస్తు దూరం అయిన తర్వాత రెండో మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఏ రీతిగా మన పద్ధతి ఉంది. వాక్యాన్ని వింటున్నాం, ఎలా వింటున్నాం? వాక్యాన్ని విని బయట ఎలా బ్రతుకుతున్నాం? రెండు కంపారిజన్ చేసుకోండి. కేవలం బుధవారం కూడా ఎందుకు పెట్టినో తెలుసా? వారం రోజులు గ్యాప్ పెత్తంటే మీరు ఏదో ఒక రీతిగా మీ మైండ్ని మార్చేయచ్చు. అపవాది వాడికి నా మీద దాడి చేసే అవకాశం లేదు, కానీ మీ మీద చేసే అవకాశం ఉంది. మీరు ఎందుకంటే అటు ఇటు తిరుగుతారు, పనులు చేసుకుంటారు, మీరంత విశ్వాసులుగా లేరు కనుక మీ మీద దాడి అనేది జరుగుతుంది. కానీ నేను అందుకనే బుధవారం కూడా దేవుణ్ణి అడిగాను, కష్టమైన భారమైన నేను వెళ్ళాలి ప్రభువా, దాన్ని ఏర్పాటు చేయ దేవుణ్ణి అడిగాను. అందుకనే ప్రయాసతో వస్తున్నాను అనుకోవద్దు, నాకు అప్పగించిన బాధ్యతతో మిమ్మల్ని కాపాడాలని వస్తున్నా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. అందుకనే ఆ మధ్యలో కూడా ఎరన్ చేసామనుకో, అప్పుడు ఆ డిస్టెన్స్లు 2 రోజులు కూడా మీరు కొంచెం ఆలోచించే మైండ్లో ఉంటారు. వారం రోజులు అనేటప్పటికి 5 రోజులకి 6 రోజులు గ్యాప్ అవుతుంది. ఈ 6 రోజుల్లో మీ మైండ్ మారిపోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలంటే క్రీస్తు కొరకు పని చేసేవారిగా ఉండాలి, క్రీస్తు కొరకు ఆలోచించేవారిగా ఉండాలి. ఈ లోక సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. అదే పేతురు ఏం మాట్లాడుతున్నాడు? లోక సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. అదే పేతురు మాట్లాడుతున్న మాట. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టెను. ఇది చాలా ఎక్కువగా ఉంది. 10వ వచనం కానీ చదవము. అలాగున సీమోనుతో కూడా పాలివారైన యాకోబును యాహానును విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు ధోనిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మనం ఏం విడిచిపెట్టాలంటే ధనం విడిచిపెట్టొద్దు, అది లేకపోతే మనం బ్రతకలేం. కానీ ఎక్కువగా ఆశించొద్దు. నెంబర్ 2, లోకంలో ఎవరిని ఆశ్రయించొద్దు. అర్థమవుతుందా? లోకంలో ఎవరిని ఆశ్రయించినా నువ్వు వెళ్ళి అడిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆమె నా దగ్గరకు వచ్చి అడిగింది, వాళ్ళ ఇల్లు పరిస్థితి ఎలా ఉందంట నాకు చెప్పింది అని వాళ్ళు అల్లరి చేస్తారు. మూడవదిగా నువ్వేం చేయాలంటే నీ శరీరం విషయంలో ప్రతి దాన్ని విడిచిపెట్టి బ్రతకాలి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే ఇవి చేయడం ప్రారంభిస్తారో దేవుడిని మాత్రమే ఆశ్రయించారు కనుక దేవుడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు.
అర్థమవుతుందా? కాబట్టి మీరు ఎంత పరిపూర్ణత సంపూర్ణత కలిగి జీవించాలంటే పేతురే అంటున్నాడు, సమస్తమును విడిచిపెట్టి వచ్చినవాడు సమస్తమును విడిచిపెట్టి వచ్చిన తర్వాత కూడా తన జీవితం అనేది బాగోలేకుండా ఉంది. కానీ ఈరోజు నువ్వు అన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం బాగుంటుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పేతురు విషయంలో మోసగాడే, అబద్ధాలాడినవాడే, అనేకమైన దోషిగా తన్ను తాను శపించుకున్నవాడే, కానీ పశ్చాత్తాపం పడ్డాడు. ఈరోజు నువ్వు చేసిన క్రియలను బట్టి పశ్చాత్తాపం ఏ రోజైనా పడ్డావా? ఒక వారం రోజులు నేను కన్నీటి కార్చి ప్రార్థన చేసిన అన్నవాళ్ళు ఉన్నారా? నీ అవసరం కోసం కాదు, నీ అవసరం కోసం కాదు నేను అనేది. దేవా నువ్వు నాతో ఉండు, నేను నీలా మారాలి అని కన్నీటితో ఎంతమంది ప్రార్థన చేయగలిగారు? నీలా మారాలని చూడండి, ఒక్కరు మాత్రమే ఎత్తారు చేయ. కేవలం ఎందుకు? మీలో ఆ గురి లేదంటారా? ఆ కోరిక లేదంటారా? నేను ఒకటే చెప్తున్నాను, మీరు క్రీస్తునందు బలపడాలంటే కన్నీటితో ప్రార్థించండి. కన్నీటికి లెక్క చేస్తాడు దేవుడు, దాటి వెళ్ళిపోడైనా. కన్నీటిని ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవడం, కన్నీటికి పరిష్కారం దొరుకుతుంది. ఎవరైతే ఆయన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో ఆ మనవులను తప్పకుండా దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థించండి. ఎన్నో ద్రోహాలు చేసాం, ఎంతకాలం చేస్తాం? ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడాం, ఎంతకాలం మాట్లాడతాం? మహా అయితే ఇప్పుడు నాకే 30 వచ్చేసింది, ఇంకా మీకెంత ఉంటుందో ఆలోచన చేసుకోండి. అర్థమవుతుందా? మీరు బాగా ఆలోచన చేసుకోండి. వయసును బట్టి మన స్థితి జ్ఞానం పెరగాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ జ్ఞానం ఎలా ఉంటుందో దేవుడు మీకు నేర్పిస్తాడు. ఎంతకాలం బ్రతుకుతాం? అదే మాట, అదే తీరు, అదే పద్ధతి, అదే నడవడిక, అదే దూషణకరమైన మాటలు, అదే నాశనమైన మాటలు, ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? నువ్వు వింటున్న వాక్యం నిన్ను మార్చడానికి ఇష్టపడుతుంది. నువ్వు వింటున్న దేవుని మాటలు నిన్ను జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయి. అందుకే నీ పేతురు చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం చూడండి, ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచి యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగా. అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నాడు, కొంతకాలము మీకు శ్రమ వచ్చిన పిమ్మట తానే పూర్ణులుగా చేసి స్థిరపరచి మీకు బలపరుస్తాను అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పాలి. యేసయ్య కాదు, ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు రాస్తున్న పత్రిక. పేతురు చెప్తున్నాడు. ఏ పేతురైతే బొంకాడో, ఏ పేతురైతే అబద్ధాలు ఆడాడో, ఏ పేతురైతే విశ్వాసం లేకుండా మాట్లాడాడో, అదే పేతురు క్రీస్తులో మాట్లాడుతున్న మాట చూడండి. తన నిత్య మహిమకు మనల్ని అందరినీ పిలుచుకోవడానికి సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడినను పిమ్మట తానే పూర్ణులుగా మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తున్నాను. కాబట్టి మన విషయంలో ఎలా ఉన్నాం, మన హృదయంలో ఎలా ఉన్నాం, మన మాట తీరులో ఎలా ఉన్నాం, మన ప్రవర్తనలో ఎలా ఉన్నాం? క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. నువ్వేం చేసావో నాకొద్దు, నువ్వు ఎలా జీవించావో నాకొద్దు, నువ్వు ఎలా బ్రతికావో నాకొద్దు. నీతిమంతుడు లేడని చెప్పాను. ఆ నీతిమంతుడు లెక్కలో నువ్వు రావాలి అంటే నువ్వు నీతిమంతుడు కాకుండా బ్రతకూడదు. నీతిమంతుడివై పాపమును విడిచి బ్రతకాలి. ఎంతమంది విడిచిపెట్టగలుగుతావు? నేను మిమ్మల్ని తీర్మానం తీసుకోమని ఎందుకంటానో తెలుసా? దానివైపు మీరు నిలబడతారని, చెప్పిన వాక్యానికి చోటు దేవునికి దక్కుతుందని. ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి, మీ దేహముల గురించి మేమంత భారం కలిగి జీవించక్కర్లా. మీ దేహముల గురించి నేను అంత భారం కలిగి ప్రకటించక్కర్లా. ఏదో ఇష్టానుసారంగా 4 మాటలు నేర్చుకున్నా, యూట్యూబ్ చూసాననుకో, చాలా వస్తాయి యూట్యూబ్లో, రకరకాల మెసేజ్లు వచ్చేసినాయి యూట్యూబ్లో. అవన్నీ చూసుకుని 4 స్లిప్లు రాసుకుని వచ్చేసాను అనుకో, చక్కగా గంట అయిపోద్ది నాకు. అర్థమవుతుందా? అది కాదు నాకు కావాల్సింది. దేవుని ఎదుట మనం అందరము ప్రత్యక్షం అవ్వాలి. దేవుని ఎదుట మన జీవితాలు బాగుగా కనబడాలి. ఎవరయ్యా సంఘస్థులంటే పలానా సంఘం నుంచి వచ్చారు, పాలమూరు గ్రామం నుంచి అని క్రీస్తు నిన్ను నన్ను గుర్తించాలి.
ఏం చెప్పాడయ్యా సేవకుడు, ఏమిన్నారయ్యా సేవకులని, ఏమిన్నారయ్యా విశ్వాసులని మన గురించి ఆయన గ్రంథంలో లెక్కించాలి. వధువు సంఘముగా మన సంఘం ఎత్తబడాలనే ప్రయాస ఎక్కడైనా సంజీవ్ నగర్ సంఘంలో అయినా వచ్చే 5గురికైనా 10 మందికైనా చెప్పేది ఒకటే, మనము దేవుని ఎదుట ప్రత్యక్షం అవ్వవలసిన వాళ్ళమై ఉన్నాం. ఏ వాక్యాన్ని వింటున్నామో, ఏ వాక్యాన్ని బట్టి నడుస్తున్నామో, ఏ వాక్యాన్ని బట్టి మన జీవితాలను బాగు చేసుకుంటున్నామో ఆ వాక్యము జీవము నదిగా మన దగ్గరికి వస్తే ఆ జీవజాలాన్ని తాగకుండా విడిచిపెట్టేస్తే మనకి ఏమాత్రము లాభం ఉండదు. కాబట్టి ఆలోచించండి. పేతురు ఒక మాట అన్నాడు, తప్పిపోయాడు. మరలా చివరో మాట అన్నాడు, తప్పిపోయాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మనం ఏ విషయంలో తప్పిపోయాం, ఏ విషయంలో దేవుని అవమానపరిచాం? ఇంతవరకు చాలాసార్లు అవమానపరిచాం. కానీ ఇప్పుడైనా నువ్వు ఆలోచన చేయి. బయటికి వెళ్ళిన తర్వాత ఒకలా ఉండొద్దు. ఇక్కడ ఎలా ఉన్నావో బయట అలాగే ఉండు. ఇక్కడ ఎలా మౌనం కలిగి ఉన్నావో ఇంటికాడే ఉండు. అంతే, దాని మించి తేడా ఏముంది? నువ్వు విరుగో ఇంకొకరితో మాట్లాడాలంటేనే కదా నీలో అపవిత్రమైన మాటలు వచ్చేవి. ఇంకొకరు నీ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు దేవుని మాటలు చెప్పకపోతే కదా అల్లరి మాటలు వచ్చేవి. నువ్వు దేవుని మాటలు చెప్తే ఆమె ఇంకోసారి నీ దగ్గరికి రాదు తెలుసా? ఆమె దేవుని లెక్క చేయకపోతే. కానీ నువ్వు చెయ్యకపోవడం వలనే ఇంకొకరు వచ్చి నీ నోటిలో ఇంకొక నోరు పెడుతున్నారు. ఆ నోటు నిన్ను అపవిత్రం చేస్తుంది, నీ తలంపులను మార్చేస్తుంది, నీ మాట తీరును మార్చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, నేను క్రీస్తులో అడుగుపెట్టిన కాడి నుంచి ప్రతి చిన్న బిడ్డ నుంచి వృద్ధాప్యం ఉన్న వరకు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉన్నాను. ఈరోజు వరకు ఒక్కరిని కూడా ద్వేషించలేదు. నేను బాప్తిసం పొందిన క్షణం మొదలుకొని ఈరోజు వరకు ఒక్కరిని కూడా నేను మనసులో కూడా ద్వేషించలేదు. ఎవరిని కూడా అహంకారపు మాటలతో నేను మాట్లాడలేదు, దూషించలేదు. అలా ఉంటేనే ఈరోజుకి నేను నిలబడగలిగాను. ఈరోజు మీరు నిలబడాలంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో అవన్నీ విడిచిపెట్టండి. దేవుని మందిరం నీతో పాటు వస్తుంది. దేవుని విషయాలు నీతో పాటు వస్తున్నాయి. దేవుని వినికిడిలో విన్న ప్రతి వాక్యము నీ హృదయంలో నీతో మాట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉండాలి, ఎలా బాగుండాలి, ఎలా నాశనం అయిపోవాలన్న నీ చేతిలో ఉంది. కానీ ఒక్కటి చెప్పగలను, 2 రాజ్యాలు ఉన్నాయి. నిత్య నరక రాజ్యం ఉంది, అలాగే పరలోక రాజ్యం ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా అందరికిలాగా జీవించాలని నువ్వు అనుకోవద్దు. వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళ పాపంలో బ్రతుకుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళని బట్టి నేను అంత పెద్ద పాపినేం కాదనుకోవద్దు. ప్రతి ఒక్కరం ప్రతిరోజు మన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు భూమి మీద జీవించినంతకాలం పాపము మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టేసి దేవుని కొరకు నిలబడదాం. పేతురు వలె అబద్ధాలతో మన జీవితం ఉండొద్దు. క్రీస్తులో నిలబడాలని మనం నేర్చుకున్నాం, క్రీస్తులో బ్రతకాలని మనం నేర్చుకున్నాం. శపించుకునే జీవితం కాదు మంది, ఆశీర్వదించబడవలసిన జీవితం. నాశనం అవ్వవలసిన జీవితం కాదు మంది, దేవునితో నిలబడవలసిన జీవితం. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మనం ఎలా ఉన్నామో పేతురుని బట్టి ఆలోచన చేయండి. అదే పేతురు అంటున్నాడు, దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని పూర్ణులుగా మారుస్తాడు, మిమ్మల్ని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడు ఈ పేతురు రాసిన పత్రిక ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పేతురు మారాడు, మరి నువ్వు మారగలవా? పేతురు తన జీవితాన్ని మార్చుకోగలిగాడు, నువ్వు మార్చుకోగలవా? ఈరోజు నీకు సమయం ఉంటే మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేయండి. పేతురు తన జీవితంలో ఒకటే నేర్చుకున్నాడు, జరిగిన దాన్ని నాకొద్దు, జరగబోయే దాని విషయంలో నేను ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం తలలు వంచి ఇప్పటి వరకు నువ్వు బయట ఎలా ఉన్నావో, నువ్వు ఎలా జీవించావు అనేది దేవుడు అడగడు. నీతిమంతుడు లేడమ్మా, నీతిమంతుడు ఒక్కడునూ లేరు అని దేవుడు తెలియచేశాడు. ఈరోజు నువ్వు ఇంతవరకు నువ్వు ఎలా జీవించావని దేవుడు నిన్ను అడగడు, ఎలా బ్రతికావని దేవుడు నిన్ను అడగడు. కానీ నీలో ఒక పశ్చాత్తాపం కావాలి, నీలో ఒక యథార్థత రావాలి, నీలో ఒక పరిపూర్ణత రావాలి. నువ్వు ఓడిపోయావు, గెలవలేకపోయావు, నశించిపోయావు, నాశనముగా నీకు నువ్వుగా మాట్లాడుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వెన్ని చేసినా నేను నిన్ను కనికరిస్తాను, నువ్వెన్ని చేసినా నేను నిన్ను క్షమిస్తాను, నువ్వెన్ని చేసినా నేను నిన్ను భరించాను. గనుక నువ్వు ఇక నుంచి ఏమీ చేయొద్దు,
నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ తలంపులు ఎలా అయితే పనిచేస్తున్నాయో, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ఆలోచనలు ఎలా పనిచేస్తున్నాయో, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ ఆలోచన అంతా దేవుని మీద ఎలా అయితే దృష్టి పెడుతున్నావో, దేవుని మాటల మీద ఎలా అయితే నువ్వు దృష్టి పెడుతున్నావో, నువ్వు ఈరోజు అలాగే దృష్టి పెట్టాలి. ఈరోజు దేవుని మందిరంలో అడుగుపెట్టిన నీవు అలాగే ఆలోచన చేయాలి. నువ్వు అనుకోవచ్చు నేను భక్తిపరురాలనని, అనుకోవద్దు, ఎవ్వరు అనుకోవద్దు అలాగా. నేను భక్తిలో జీవిస్తున్నానని ఎవరు అనుకోవద్దు. ఈ లోకము పాపముతో నిండిపోయింది, ఈ లోకము శాపముతో నిండిపోయింది. నిన్ను నువ్వు కాపాడుకునేది ఎక్కడ తెలుసా? యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే నువ్వు కాపాడుకున్నావో లేదో తెలిసేది. ఈ లోకంలో నువ్వు ఎంత చేసావన్నది కాదు, ఎంతమందికి అన్నం పెట్టావనేది కాదు, ఎంతమందికి సహాయం చేసావనేది కాదు, కేవలం దేవునికి నువ్వెంత దగ్గరగా ఉన్నావనేది దేవుడు లెక్కేస్తాడు. దేవునితో ఎంత సహవాసం చేసావనేది దేవుడు లెక్కేస్తాడు. దేవునితో ఎంత క్షేమకరమైన మార్గంలో నడిచావో అదే దేవుడు లెక్కేస్తాడు. నాకు తెలుసు, మరలా నువ్వు వెళ్ళి బయటికి తప్పు చేయొచ్చు. ఎంతకాలం దేవుడు క్షమిస్తాడు? నువ్వు బయటికి వెళ్ళి మరలా నిర్లక్ష్యంగా జీవించవచ్చు. దేవుడు ఎంతకాలం నిన్ను క్షమిస్తాడు? నీ నిర్లక్ష్యం నీకు ఒక రోజున మొలక చెట్టు వలె మధ్యలో ఇరిగిపోతే ఏం చేస్తావు? ఒక మొలక చెట్టు మధ్యలో ఇరిగిపోయినట్టు ఏదో తెలియని సమాధానం లేని జీవితంలో అసమంతంగా నీ జీవితం ఆగిపోతే నువ్వెక్కడికి వెళ్తావని ఒక ప్రశ్న వేసుకో. ఈరోజు నీ జీవితం అందంగా ఉండొచ్చు, నీ జీవితం బలంగా ఉండొచ్చు, నీ జీవితం డబ్బుతో ముడిపడి ఉండొచ్చు, నీ జీవితం అప్పులతో ముడిపడి ఉండొచ్చు. కానీ ఇవన్నిటికీ కారణం నువ్వే గనుక వాటన్నిటిని సరి చేసుకుని దేవుని దగ్గరికి రాగలవా? దేవుడు నిన్ను ఒకటే అడుగుతున్నాడు, మోసపోయింది చాలు, నేను నిన్ను క్షమిస్తాను. మోసపోయింది చాలు, నిన్ను నువ్వు మోసం చేసుకున్న జీవితం చాలు, నిన్ను నువ్వు నాశనం చేసుకున్న జీవితం చాలు. నిజమైన త్రోవలోనికి నువ్వు రాగలిగితే, నిజమైన త్రోవలోనికి నువ్వు రాగలిగితే నీ జీవితాన్ని నేను మారుస్తాను, నీ జీవితాన్ని నేను మారుస్తాను. నువ్వు ఏ పాపం చేసావో నాకు తెలియదు, ఏ శాపం చేసావో నాకు తెలియదు, ఎవరిని మోసం చేసావో నాకు తెలియదు, ఎవరిని అన్యాయం చేసావో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్న ఒకే ఒక్క మాట, వీటన్నిటిని బట్టి నేను వాటన్నిటిని లెక్క చేయను, నిన్ను క్షమిస్తాను. నీ కొరకే నేను మరణించాను, నీ కొరకే నేను సిలువ త్యాగం చేశాను. నువ్వు విడిచిపెట్టగలిగితే నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకుంటాను, నువ్వు విడిచిపెట్టగలిగితే నిన్ను నా కుమార్తెగా ఎంచుకుంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నేటి దినాన్న నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు. బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం బాగుండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మందిరంలో ఉన్నట్టుగా నీ జీవితం బయటికి వెళ్ళిన తర్వాత కూడా అందరినీ ప్రేమించి అందరితో పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడాలి. దేవుడు నీకు తెలియచేసిన విధానం, నువ్వేం నిర్ణయం తీసుకున్నావు ఒక్క నిర్ణయం తీసుకో. ఒక నిర్ణయం తీసుకుని ఆ పద్ధతిలో ఉండడానికి ఇష్టపడు. కేవలం అమ్మ ఈ రోజుకే కాదమ్మా నేను చెప్పేది, మంచి భవిష్యత్తు కోసం నేను నిన్ను ప్రకటిస్తున్నాను. మంచి భవిష్యత్తు నీకు ఉందని నేను ప్రకటిస్తున్నాను. కేవలం ఏదో వచ్చి వెళ్ళిపోయామని కాదు, నేను ప్రకటించే ప్రతి మాట క్రీస్తు న్యాయపీఠం నుంచి వస్తుంది. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు నిన్నే చూస్తున్నాడు. వే నిర్ణయం తీసుకుంటావు తీసుకో. నేను నిలబడలేను అంటావా? ఘోరముగా కన్నీటితో దేవునితో అడుగు, నేను నిలబడలేకపోతున్నాను ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది ప్రభువా, నన్ను మార్చు ప్రభువా అని దేవుని దగ్గర ప్రతి దినము కన్నీరు కార్చు. లేదు నేను నిలబడగలుగుతానంటే ఇప్పుడే ఆయన సన్నిధిలో తీర్మానం తీసుకో. నేను ఎవరితో మాట్లాడిన ప్రభువా, ఎవరి విషయాల్లో తలదూర్చను ప్రభువా, రహస్యంగా ఇంకొకరిని అవమానపరచను ప్రభువా, ఇంకొకరిని గాయపరచను ప్రభువా అని చెప్పి నువ్వు తీర్మానం తీసుకోగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు తప్పకుండా ఒక తీర్మానం ఏదో ఒకటి తీసుకోండి. నువ్వు నిలబడలేకపోతే సాతాను నిన్ను నీ మీద ఏలుబడి చేస్తాడు, నువ్వు నిలబడకపోతే సాతానుడు నీ మీద ఏలుబడి చేస్తాడు. నువ్వు ఏలుబడిలో పడిపోతే దాని వలన లాభం ఉండదు. ప్రియ సహోదరి, తల్లిదండ్రులారా, మీకు ఒకటే చెప్తున్నాను, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నీ కొరకు నా కొరకు. నీ మార్గం బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నువ్వు ఎప్పుడు దేవునితో సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంతవరకు దేవుని దగ్గర నీతిగా కనబడకపోతే ఇక్కడి నుంచి అయినా నీతిగా బ్రతుకు. నీతో నీ ఇష్టాన్ని, నీ జీవితాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకోవడానికి వచ్చాడు ఆయన.
ఈరోజు నీతో పేతురులో నుంచి 2 విషయాలు తెలియజేశాడు. నీ అవకాశాన్ని బట్టి మారిపోవద్దు, నీ అవకాశాన్ని బట్టి మాట్లాడొద్దు, నీ అవకాశాన్ని బట్టి నువ్వు వినియోగించుకోవద్దు. నేడో రేపో దేవుడు రాబోతున్నాడు, లేదా దేవుడి దగ్గరికి మనమే ముందుగా వెళ్ళిపోతామేమో. వెళ్ళే మార్గాన్ని బట్టి ఆలోచన చేసుకుందాం. నరకం అనేది తప్పకుండా ఉంది. పాపం చేసేవాడు చేస్తున్నాడు, నీతిగా జీవించేవాడు జీవిస్తున్నాడు. కానీ ఒకటే చెప్పగలను, జీవించే ప్రతి ఒక్కడు తీర్పులోనికి వెళ్తాడు. శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ జీవింప చేస్తుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారని నువ్వు అలా బ్రతకొద్దు. ఎవరికి నచ్చినట్టు బ్రతుకుతున్నారని నువ్వు అలా బ్రతకొద్దు. ఎవరో తనకి నచ్చినట్టుగా జీవిస్తున్నారని నువ్వు జీవించొద్దు. నీలో ఒక ప్రత్యేకత ఉంది. నీతో మాట్లాడుతున్న దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ మాటలు ఎందుకు క్యాజువల్గా పలుకుతున్నానని. నథింగ్. నీ జీవితంలో అలా ఉంటే గనక ఈ రాత్రి ఆ ఆలోచన దూరపరచుకో. ఈ మధ్యకాల సమయంలో ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా ఏంటి నా పరిస్థితి, నేను ఎలా ఉంటే నీ రాజ్యానికి చేరతాను, నేను ఎలా వస్తే నీ గమ్యంలోనికి చేరతానని ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వసత్యమంతుడా, నీకు వందనాలు. నీ విషయంలో చాలా మాటలు ఇప్పటి వరకు నేర్పించావు. నీ ఉద్దేశాలు ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్పించావు. నిజమే, పేతురు తండ్రి నీతో ఉన్నప్పుడు ఒకలా ఉన్నాడు, నువ్వు దూరం అయిపోయిన తర్వాత ఒకలా ఉన్నాడు. నేటి సంఘంలో మేము కూడా అలాగే ఉన్నామేమో తండ్రి. నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న మేమైనా విశ్వాసులుగా కూర్చున్న బిడ్డలైన తండ్రి, నీ సన్నిధిలో ఉన్నప్పుడు బలంగా ఉంటున్నామేమో, బయటికి వెళ్ళిన తర్వాత మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నామేమో తండ్రి. అలా ఉండడానికి వీల్లేదు. నీ మందిరమే మాతో పాటు వచ్చేలాగా మేము మారిపోవాలి తండ్రి. నీ మందిరంలోనే అనుక్షణము జీవిస్తున్నామనే జీవితం మాలోనికి కావాలి. నువ్వు మాట్లాడితే హృదయాలతోనే మాట్లాడుతావు తండ్రి, మనుషుల పై రూపంతో కాదు. నువ్వు మాట్లాడితే హృదయాంతరంగంలో నిండే మాట్లాడుతావు తండ్రి. ఎవరితో మాట్లాడావో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో ప్రభా నీవు ఈ మాటల ద్వారా దర్శించావో వారి హృదయాలను మార్చండి. ఇంకా ఎవరైతే బయటికి వెళ్ళి అన్యాయంగా జీవిస్తున్నారో, వంకరి మార్గములను ఎన్నుకొని అనుకూల పరిస్థితులను బట్టి మారిపోతున్నారు తండ్రి, నీవే కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలను మార్చండి, వారి పరిస్థితులను మార్చండి. నీ సన్నిధిలో మారడానికే వస్తున్నారు. నీ సన్నిధిలో వారు బలము పొందుకోవడానికే వస్తున్నారు. నీ సన్నిధిలో శక్తిని పొందుకోవడానికే వస్తున్నారు. నీ కృపను పొందుకోవడానికే బిడ్డలు వస్తున్నారు తండ్రి. నీ కృప ద్వారా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పేతురు ద్వారా 2 విషయాలు నేర్చుకున్నాం ప్రభువా. అవసరాన్ని బట్టి మారడం, అయ్యా ఇదిగో తండ్రి అనుకూలతను బట్టి మాట్లాడడం నేర్చుకున్నాం తండ్రి. అయ్యా మేము అలా ఉండకూడదు, మా జీవితాలు గొప్పగా ఉండాలి. మార్పు చెంది ఏడ్చిన కన్నీటితో ప్రభా, దుఃఖములో మిలిగిపోయిన పేతురు వలె మేము కూడా మా కన్నీటితో నీ వద్దకు చేరే భాగ్యాన్ని దయచేయండి. నీ కృపలో ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. రాబోయే దినాలు ఘోరమైనవి గనుక బిడ్డల్ని ముందుగానే నీ చేతిలో బలపరచండి. వారిని విశ్వాసులుగా నిలబెట్టండి, ధైర్యవంతులుగా నిలబెట్టండి. నీ రాజ్యానికి వారసురాలుగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాను. నీవే కృపతో దీవించి మేలు చేసి మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ నీవే బహు ఉన్నతమైన కృపలో మమ్మల్ని దీవించి మేలు చేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.